నమస్కారం, న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆపరేషన్ ఆక్రమణ్ స్టార్ట్ చేసిన భారత్, రంగంలోకి రాఫెల్ యుద్ధ విమానాల మోహరింపు. కొల్లేరు సరిహద్దుపై సుప్రీం కీలక తీర్పు. వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని కేంద్ర సాధికార కమిటీకి జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ. శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ, వివిధ రంగాల నిపుణుల భాగస్వామ్యం. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఆక్టోపస్ ఆధీనంలోకి ఆధ్యాత్మిక కేంద్రాలు, మాక్ డ్రిల్తో అవగాహన. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో భారతీయ వైమానిక దళం గురువారం సెంట్రల్ సెక్టార్ వ్యాప్తంగా ఆపరేషన్ ఆక్రమణ్ పేరిట భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు నిర్వహించింది. రాఫెల్ జెట్ల సారథ్యంలో ఐఏఎఫ్ తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని షహిమారాలో 2 రాఫెల్ స్క్వాడ్రన్లను ఐఏఎఫ్ నిర్వహిస్తోంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాఫెల్ యుద్ధ విమానాలు ప్రస్తుత వైమానిక విన్యాసాలలో కీలక భూమికను పోషిస్తున్నాయి. చదునుగా ఉన్న ప్రదేశాలు, పర్వత ప్రాంతాలతో సహా భిన్న భూస్వరూపాలు కలిగిన ప్రదేశాలపై వైమానిక దాడులకు సంబంధించిన విన్యాసాలు ప్రస్తుతం జరుగుతున్నట్లు వారు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల ఉగ్రదాడి జరిగిన దరిమిలా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ ఐఏఎఫ్ ఆపరేషన్ ఆక్రమణ్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విన్యాసాలలో టాప్ గన్స్ పాల్గొంటున్నాయని, హై క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న వీటిని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయం అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తుందని ఐఏఎఫ్ పైలట్లు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడితో తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు విజిలెన్స్ అలర్ట్ అయింది. ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఏదైనా ఘటన జరిగితే సమాయత్తంలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇదే సమయంలో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేస్తోంది. కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడితో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అలర్ట్ అయింది. తిరుపతి, తిరుమలలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. తిరుపతిలో ఉన్న ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, మాధవం, అన్ని ఆలయాల దగ్గర ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతిలో అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్లు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాల్లో తనిఖీలు చేశారు. అలాగే ఆలయాల దగ్గర భద్రత పెంచారు. వాహనాల తనిఖీలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం పైభాగంలో గొల్ల మండపం వద్ద సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తిరుమలలోని సీసీ కెమెరాల పనితీరుపై దృష్టి సారించారు. సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైన నిఘా ఉంచాలని కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు చేశాయి. అలిపిరి సమీపంలో చెక్ పాయింట్ దగ్గర భద్రతను పెంచారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుమల 2 ఘాట్ రోడ్లలో కూంబింగ్ చేపట్టారు. ఘాట్లోని లింక్ రోడ్లో ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే బాంబు నిర్వీర్యం చేసే దళాలు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాలు పరిశీలిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రత పెంచారు. ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. భద్రతలో భాగంగానే రెగ్యులర్గా చేసే దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ఈ మాక్ డ్రిల్ ఆక్టోపస్, పోలీసు, విజిలెన్స్, టీటీడీ, డాక్టర్స్, ఫైర్ డిపార్ట్మెంటు మిగతా అందరూ కలిసి ఈ యొక్క మాక్ ఆపరేషన్ చేయడం జరిగింది, మాక్ డ్రిల్ని. అందులోనూ ఈ మధ్య కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రర్ అటాక్ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అలర్ట్లో భాగంగానే ఈరోజు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది చాలా సక్సెస్గా చాలా బాగా చేశారు. ఈ ప్రజల్లో ఒక
అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఆపరేషన్ 28 మెంబర్స్ ఆక్టోపస్ వాళ్ళు పాల్గొన్నారు. మా వాళ్ళు పోలీసు వాళ్ళంతా కలిసి ఒక 25 మంది పాల్గొన్నారు. టీటీడీ వాళ్ళు 15 మంది పాల్గొన్నారు. విజిలెన్స్ డిఎస్పీ గారు, నేను, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం నేపథ్యంలో తిరుమలలో సార్ ఉదయం నుంచి అదే ఘాట్ రోడ్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. కొద్ది రోజుల పాటు వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ రెగ్యులర్గా కూడా జరుగుతూ అవుతాయి. ఇప్పుడు నుంచి కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. సడన్గా సర్ప్రైజ్ ఎప్పుడు ఘాట్లోనే కాకుండా అవుటర్ రింగ్ రోడ్లో కావచ్చు, జిఎన్సీలో కావచ్చు, టౌన్ సెంటర్లో కావచ్చు, తిరుమలలో ఎక్కడైనా సరే సడన్గా మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 5 to 7 వెహికల్ చెక్ జరుగుతాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. తిరుపతిలో నారాయణ స్వామి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసేవాళ్లు ఆయన పార్టీ పెట్టకపోతే వీళ్లు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అయ్యేవారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కుట్రలు పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్షులు తీసుకొని వచ్చి పెట్టి, ప్రతి ఒక్కరిపైన జగన్ చుట్టూరు ఎవరెవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేసుకునే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేది వాళ్ళ ద్వారానే అప్రూవల్గా మారి వాళ్ళ పైన నిర్బంధించి పెట్టమని చెప్పడం కూడా జరిగింది. ఏది మాట్లాడినా స్కాములు. మరి మీకంతా ఏ విధంగా స్కాములు చేశారు, ఈ స్కాములు ఉండే కేసులంతా ఏ విధంగా ఉంది, ఏ రోజైనా ఒక్కరోజైనా సరే ఎల్లో మీడియా 14 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క తప్పన ఎత్తి చూపించగలిగినారా? ఎవరిని తీసుకున్నా అప్రూవల్గా మారండి, జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళ చుట్టూరు ఉండే వాళ్ళపైన దగ్గరికి ఉండే వాళ్ళపైన కేసులు పెట్టండి అని చెప్పడం ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గవర్నమెంట్కి వచ్చినా తను ఒక్కడే రాడు, ఒక తూరి మన బీజేపీ వాళ్ళని రెచ్చగొడతాడు, మళ్ళీ వాళ్ళతో కలుస్తాడు, మళ్ళీ వాళ్ళ నుంచి విడిపోయినప్పుడు మతపరమైన పార్టీ అది బీజేపీ పార్టీ దాంతో కలవకూడదంటాడు, మళ్ళీ ఆయన పదవి కోసం మళ్ళీ వాళ్ళతో కలుస్తాడు. రెండోది ఇదే పవన్ కళ్యాణ్ కూడా జీవితంలో ఆయనతో కలవనంటాడు, మళ్ళీ పదవి కోసం ఆయనతో కూడా కలిశాడు. 3 కూటములు కలిసి ఈ వదిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10 నెలలుగా కక్షలు, కార్పణాలు, పగ, ద్వేషం తప్ప ప్రేమ, వాత్సల్యం అనేది పూర్తిగా పోయింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తిరుమలకు చేరుకున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీళ్లను క్యూ లైన్లోకి, కంపార్ట్మెంట్లలోకి భక్తులకు అందిస్తున్నారు. తిరుమలలో భక్తుల తాకిడి నిత్యం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక దర్శనాలతో పాటు సర్వదర్శనాలు, ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయడం, కాలినడకన వచ్చే భక్తులతో తిరుమలకు ఒక్కసారిగా రద్దీ పెరిగింది. అయితే ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ దర్శనం మాత్రం అందరికీ సులువుగా అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వేసవి రద్దీ ఎక్కువ కావడంతో తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీని కూడా ఎక్కువగా చేస్తున్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు అపరిమితంగా తయారు చేస్తున్నారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకెన్లు లేకుండా క్యూలో ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 5 గంటలకు పైగానే సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,227 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,951 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.88 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి శ్రీవారి సేవ చేసేందుకు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో తిరుమల వస్తున్నారని, వారందరికీ ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇచ్చి అత్యుత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. అంతేకాక మెడికల్ విద్య, ఇంజనీరింగ్, ఐటీ, క్యాటరింగ్, కల్చరల్, గోసేవ తదితర రంగాల నుంచి నిపుణులను శ్రీవారి సేవలో భాగస్వామ్యం చేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రవాసాంధ్రులు కూడా శ్రీవారి సేవ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు గాను ఐటీ అప్లికేషన్లో అవసరమైన మార్పులు చేయాలన్నారు. ఇప్పటికే మరింత మెరుగైన శ్రీవారి సేవకై శిక్షణ కోసం పుట్టపర్తి, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తదితర సంస్థల నుండి అభిప్రాయాలను సేకరించారని, సదరు నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించాలని సూచించారు. శిక్షణలో మెడిటేషన్, యోగా, నైపుణ్యాభివృద్ధి, వైద్య సేవలు, సామర్థ్యాల పెంపు, అభిప్రాయ సేకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే శిక్షణ తీసుకున్న సీనియర్ శ్రీవారి సేవకులను మాస్టర్ ట్రైనర్స్గా తీర్చిదిద్దాలని సూచించారు. శ్రీవారి మహత్యం, తిరుమల ప్రాముఖ్యత, శ్రీవారి సేవా విధి విధానాలు, సేవా నిరతి, మరింత నాణ్యమైన సేవలు, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ శిక్షణ జిల్లా స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ, తిరుమలలోనూ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పీసీపీ-ఎన్డీటీ చట్టం అమలులో భాగంగా జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మరియు జిల్లా సలహా సంఘం యొక్క సంయుక్త సమావేశం ఈరోజు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. జననానికి ముందు లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు అనుమానిస్తున్న స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు, నర్సింగ్ హోంలపై డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ఇటీవల తనిఖీల్లో గమనించిన లోపాలు, నమోదు లేని కేంద్రాలపై చర్యలు, ఫారం ఎఫ్ భర్తీ లోపాలు మరియు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో సభ్య కార్యదర్శి డాక్టర్ బాలకృష్ణ నాయక్, డిఎంహెచ్ఓ, జిల్లా నోడల్ ఆఫీసర్ డిఐఓ శ్రీమతి శాంతకుమారి, దిశ డిఎస్పీ కిరణ్ కుమార్, డిప్యూటీ డెమో బాబు నెహ్రూ రెడ్డి, ఎన్జీఓ ప్రతినిధి శ్రీ కేవీ రమణ, గురప్ప, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ పీసీపీ-ఎన్డీటీ చట్టం కఠినంగా అమలు కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ బాలికల జనన నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రతి స్థాయిలో కార్యాచరణ ఉండాలన్నారు. ప్రజలలో చట్టంపై అవగాహన పెంచేందుకు విశేష ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పలంనేరు పట్టణంలో న్యాయవాదులు, మాజీ సైనికులు పరిరక్షణ సమితి వారు కాశ్మీర్లోని పెహల్గావ్లో జరిగిన దాడికి నిరసనగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుంచి పట్టణ పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంకొకసారి భారతదేశంలో అడుగు పెట్టారన్నా, భారతీయులపై ఒక దాడి చేయాలన్నా, ఒక చేయి వేయాలన్నా వాళ్ళు అక్కడికే వాళ్ళ జీవితాలు అంతమనే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. మరోసారి పాకిస్తాన్ కాదు కదా, ఏ దేశమైనా భారతదేశం మీద దాడి చేయాలన్నా, భారతీయుల మీద చేయి చేసుకోవాలన్నా వాళ్ళకి ఉచ్చపోవాల్సిందే ఖచ్చితంగా. ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా, హైదరాబాద్ లోని అసదుద్దీన్ ఓవైసీతో సహా మద్దతు గర్వించదగ్గది. విచక్షణ రహితంగా పర్యాటకులపై ముష్కర్లు చేసిన దాడిని ఖండిస్తూ తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, బీఎంఎస్ సంఘ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో మరెప్పుడూ ఇటువంటి దాడులు జరగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠినమైన చర్యలు ఉగ్రవాదులపై తీసుకుని వారిని అణచివేయాలని కోరారు. మొన్న 22వ తారీఖున కాశ్మీర్లో జరిగిన సంఘటనపై బిఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు దేశంలో ఉన్న హిందువులనే టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులంతా దేశం పైన దాడి చేస్తున్నారు. ఈ దాడికి ఎవరైతే చేయూతనిచ్చి వాళ్ళకి అండగా ఉంటున్నారో వాళ్ళందరినీ ఖండిస్తున్నాము. దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు నిజమైన హిందువు అయితే ఈరోజు ముందుకొచ్చి దేశ సంరక్షణ కోసము, దేశం కోసము, దేశ ఐక్యత కోసము పాటుపడి ముందడుగేసి రావాలని కోరుకుంటున్నాము. భారతదేశ శాంతి కాముకులై ఉండి దేశ సమగ్రత కోసము, దేశ ఐక్యత కోసము మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా పనిచేసి భారత మాత
సుభిక్షంగా ఉండేటట్టు, సంతోషంగా ఉండేటట్టు, భారతీయులందరూ క్షేమంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరు ఐకమత్యంతో కలిసికట్టుగా ఉండాలని, ఇట్లాంటి ఉగ్రవాదాన్ని, దేశద్రోహ సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఇలాంటివి ఇంకెప్పుడూ జరగకుండా చూసుకోవాలని చరిత్రలో అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరి తరపున, ఇక్కడున్న అందరి తరపున, ప్రపంచంలో ఉన్న ఉగ్రవాద సంస్థలన్నిటికీ ఒకటే హెచ్చరిక: మీరు ఇలాంటివి ఎన్ని చేసినా ఉగ్రవాదంపై ఉక్కు పాదం తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తే లేదు. అలాగే భరతమాత మీద ఒట్టేసి చెబుతున్నాం, పహల్గామ్ బైసారన్ లోయలోని ప్రతి ఒక్క రక్తపు చుక్కకి లెక్క చెప్పి తీరుతాం. జై హింద్. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేస్తున్నారు. నిఘా నేత్రాలు, డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లు తనిఖీలు ముమ్మరం చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో భద్రత పెంచినట్లు తెలిపారు. హోంగార్డులు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని నిరంతరం భద్రత కొనసాగిస్తున్నట్లు తెలిపారు. లగేజ్ బ్యాగులు, సెల్ ఫోన్లు ఖచ్చితంగా లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేంత వరకు భద్రత కల్పిస్తామని ఈవో తెలిపారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని మేయర్ ఎస్ సముదా సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ వారి కార్యాలయం ప్రజా దర్బార్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మేయర్ ఎస్ సముదా, కమిషనర్ పి నరసింహప్రసాద్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాలు, వీధి దీపాలు వంటి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నాటి కార్యక్రమంలో మొత్తం 40 వినతులు, ఫిర్యాదులు అందాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజల నుంచి అందిన వినతులు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించి నివేదికలను సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, గుడిపాల తహసీల్దార్ జయంతి, ఎంఈ వెంకట్రామరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి తేమ అవసరమైన మోతాదులో చేరుతుందని వైద్యులు పేర్కొన్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. వేసవిలో మనం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలంటే ఇది మంచి డ్రింక్. రోజు మొదట్లో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని బలంగా ఉంచుతాయి. విరామం లేకుండా శ్రమించే వాళ్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని రోజులు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఇందులో ఫైబర్ బాగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తరచూ జీర్ణ సమస్యలతో బాధపడేవారు దీన్ని అలవాటు చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకుంటున్న వారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది కొవ్వు లేకుండా ఉండటంతో శరీరంలో తక్కువ క్యాలరీలు చేరుతాయి. జీవక్రియ వేగంగా జరగడంతో చెడు కొవ్వు కరిగి శరీరం తేలికగా మారుతుంది. రోజు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో ఉన్న హానికరమైన పదార్థాలు తేలికగా బయటకు వెళ్ళిపోతాయి. ఇది ఒక రకమైన సహజ నిర్విషీకరణ పద్ధతిగా చెప్పవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం శుభ్రంగా ఉండాలి. ఇది ఆ దిశగా ఉపయోగపడుతుంది. చర్మం నిగారింపుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి బాగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచి ప్రకాశవంతంగా చేస్తాయి. ముడతలు, పొడిబారిన చర్మం వంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం. రక్తపోటుతో బాధపడేవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనాన్ని పొందగలరు. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతోంది. ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది తక్కువ ఖర్చుతో పెద్ద ఉపయోగం కలిగించే సహజమైన డ్రింక్. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడం, ఆరోగ్యంగా ఉండడం కోసం దీన్ని అలవాటు చేసుకోవచ్చు. ఈ వేసవి కాలంలో మనకి బెస్ట్ మెడిసిన్ కోకోనట్ వాటర్. కొబ్బరి నీళ్ళు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఈ ఎండ వల్ల డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది మనల్ని. ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి మన బాడీని ఇమీడియట్గా ఎనర్జీ ఇస్తుంది. మన యూరినేషన్ని కూడా పెంచి మన యూరినరీ బ్లాడర్ హెల్త్ని కాపాడుతుంది అన్నమాట. మన స్కిన్ని, చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది శక్తినిస్తుంది. తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మలబద్ధకం లాంటి సమస్యల నుంచి ఇది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది.
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏఎన్ కండ్రిగ గ్రామంలో మహిళా కౌన్సిలర్ భర్త తమ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితురాలు నిర్మల తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపణలు చేశారు. దానికి ఎక్సైటేషన్ కానీ ఈఎస్ఐ ఆఫీస్కి కానీ పోయి అన్నీ కూడా కంప్లీట్ ఇచ్చాం. దాని మీద ఏమంటే రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. అదేలాగా నిన్న ఇలాగ పెన్షన్ చేస్తున్నారు సార్ అనేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం. ఆ సార్ తీసుకున్నారు కానీ దాని గురించి ఏం స్పందన లేదు. మళ్ళీ నెక్స్ట్ డిఎస్పీ గారికి పోయినాము. డిఎస్పీ గారు వచ్చి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అది ఏం పొజిషను ఏమని అడిగారు. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మేము చెప్పలేదు సార్ వాళ్ళకి పెన్షన్ చేసుకోమని, వాళ్ళే దౌర్జన్యంగా వేసుకుంటున్నారు అనేసి అన్నారు. డిఎస్పీ గారు వచ్చి ఎంఆర్ఓ గారిని మీరు ఒక లెటర్ ఇచ్చేయండి, మేము వాళ్ళ మీద కేసు పెట్టి ఆ పెన్షన్ని తొలగిస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారు పోతే ఎంఆర్ఓ గారు చిత్తూరు పోయినారనేసి అని చెప్పారు. మళ్ళీ 3 గంటలకు వస్తారని చెప్పినారు. మళ్ళీ 3 గంటలకు పోతే లేదు నాకు చిత్తూరులోని పనిగా ఉంది, మేము ఈరోజు వస్తామనేసి అని చెప్పినారు. అంతే సార్ జరిగింది. ఇలాగ ప్రతి ఒక్క ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా నా మీద 3 కేసులు పెట్టారు. కుటుంబం తిరుపతిలో కాపురం ఉంటూ నిత్యం గ్రామంలోకి వస్తూ బీసీ కులాలైన మాపై దాడులకు దిగుతూ ఉన్నాడు. గత ప్రభుత్వంలో మా తమ్ముడు హరి మీద 3 క్రిమినల్ కేసులు పెట్టినాడు. ఈ ప్రభుత్వంలో కూడా కేసులు పెట్టిస్తున్నారు. మా కులం అధికారంలో ఉంది, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని బెదిరిస్తూ బీసీ కులమైన మాపై దాడులకు సూత్రధారిగా ఉన్నాడు. మా స్త్రీలను బూతులతో జుడుతూ ఉన్నారు. మా ప్రాణాలకు ముప్పుగా ఉంది. మాకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినా వీలే బాధ్యులు. బీసీలకు వెన్నెముక పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీ కులమైన మాపై దాడులకు దిగుతున్న వారిని ప్రోత్సహించడం న్యాయమా? తిరుపతి రైల్వే కాలనీలోని కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ మాతా బాలికల ఆవాసం 3వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నేటి సమాజంలో తమ స్వార్థం కోసం పనిచేస్తున్న మనుషులను చూసాం, కానీ ఇతరుల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న శ్రీ మాతా బాలికల ఆవాసం మరియు కేశవ సేవా సమితి సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆర్ మహేశ్వర్, మార్గాని సోమశేఖర్, కేవి వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. శ్రీ మాతా బాలికల ఆవాసం వార్షికోత్సవం 2022 సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవాన్ని శ్రీ మాతా బాలికల ఆవాసం నిర్వహించుకుంటున్నాం. ఇందులో మన యొక్క బాలికలు 14 మంది ఆవాసంలో ఉన్నారు. తల్లి తండ్రి లేనటువంటి విద్యార్థులు, తల్లి కానీ తండ్రి కానీ లేనటువంటి విద్యార్థులు 4వ తరగతి నుంచి 5వ తరగతి ప్రవేశం చేసుకొని 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇప్పుడు మా దగ్గర 12 మంది విద్యార్థులు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వీళ్ళ యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం, సేవ అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళలో నైపుణ్యత పెంచడం కోసం, హిందూ సమాజానికి, భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం శ్రీ మాతా బాలికల ఆవాసం 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా 10th, ఇంటర్ చదివిన నిరుద్యోగులు, ఉత్సాహవంతులు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ కోర్సులో చేరి ఉపాధి పొందవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ రమణ ప్రసాద్ తిరుపతి ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ తిరుపతి మీకు అందరికీ పరిచయమే. ముఖ్యంగా మనము ఈ 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం వివిధ కోర్సులకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుచున్నాం. ఇందులో భాగంగా మనకి బీఎస్సీ హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు 3 సంవత్సరాల పాటు ఈ కోర్సు ఉంటుంది. 40% మార్కులు కనీసం ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఈ కోర్సు చేయడం మూలన మనకు ప్రముఖ హోటల్స్ నందు వారికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు తిరుపతి తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో పర్యాటకంగాను అలాగే హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్లోనూ చాలా మెండుగా కొత్త హోటల్స్ వస్తున్నాయి. 2024-25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో 600కు గాను 593 మార్కులు తమ పాఠశాల విద్యార్థులు సాధించడం పట్ల ఎస్ఎం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ ఎస్ఎం భాష హర్షం వ్యక్తం చేశారు.
తిరుపతి వెంకటరమణ లేఅవుట్లోని ఎస్ఎం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం తమ పాఠశాలకు గర్వకారణంగా ఉందని కరెస్పాండెంట్ ఎస్ఎం భాష సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎం భాష మీడియాతో మాట్లాడుతూ పేద పిల్లల అభ్యున్నతి కోసం విద్యలో రాణించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాల నేడు ఆంధ్రప్రదేశ్లోని తమ పాఠశాల విద్యార్థి 6వ ర్యాంకును సాధించడం తమకు గర్వకారణంగా ఉందని, పాఠశాల విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడంలో సహకరించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పాఠశాల అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థికి 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. మా స్కూల్లో ఒత్తిడి లేనటువంటి విద్యను అందిస్తూ మరి విద్యార్థుల యొక్క శ్రేయస్సు, విద్యార్థుల అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ను కూడా నియమించడం జరిగింది. కాబట్టి అందరికీ ఈ ఫలితాలు సాధించడంలో సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ, తల్లిదండ్రులకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. I am very thankful to our head sir, head madam and all our teachers for supporting us through this journey. During our preparation for 10th class public exams, head sir used to spend most of the time he had with us for preparing us for our 10th class exams and played a major role in this success. I am so glad to have this school, and my head sir and correspondent madam helped us so much, and we are so gratitude to this school and this school staff and all teachers. Very thankful to all. Thank you. Education and the knowledge to us, mainly our correspondent sir and head madam and all other teachers who have spent much time to us and they help to gain marks. And I want to thank for the God and for giving this good school to us, and I'm very thankful this school. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నత విద్యకు మూల స్తంభమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధినేత భాస్కర్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించి చిత్తూరులో అగ్రగామిగా హార్వర్డ్ స్కూల్స్ నిలిచిందని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో తమ పాఠశాల ఉన్నత ప్రమాణాలు పెంపొందించి ఉన్నత స్థాయిలో నిలుపుతామని అధినేత భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాధించడానికి గాను అహర్నిశలు 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగినటువంటి డౌట్లు క్లారిఫై చేస్తూ వాళ్ళ ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళను చదివించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు చదివించినందువల్ల ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారణం అనేటువంటిది మనకు సాధించడం జరిగింది. మనం ఇంకా రాబో సంవత్సరంలో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించడానికి గాను జూన్ మాసం నుంచే మన ప్రణాళిక అనేటువంటి సిద్ధం చేసుకొని తల్లిదండ్రులతో ముఖాముఖి కార్యక్రమాలు అనేటువంటిది జరుపుతూ వీక్లీ, మంత్లీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఇంట్లో దగ్గర కూడా పిల్లలను కేర్ తీసుకునేటువంటి దానికి అనుగుణంగా తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,850 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,982 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,05,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ ఆక్రమణ్ స్టార్ట్ చేసిన భారత్, రంగంలోకి రాఫెల్ యుద్ధ విమానాల మోహరింపు. కొల్లేరు సరిహద్దుపై సుప్రీం కీలక తీర్పు. వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని కేంద్ర సాధికార కమిటీకి జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ. శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ, వివిధ రంగాల నిపుణుల భాగస్వామ్యం. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఆక్టోపస్ ఆధీనంలోకి ఆధ్యాత్మిక కేంద్రాలు. మాక్ డ్రిల్తో అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.